సింగరేణి సంస్థ ఆజీవన్ ఏరియాలో సాధించిన ఉత్పత్తి సంక్షేమం కార్యక్రమాలను వివరిస్తూ మంగళవారం ఆజీవన్ ఏజీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆజీవన్ జీఎం మాట్లాడుతూ ఆజీవన్ ఏరియా వార్షిక లక్ష్యంలో 78% సాధించగా OC5 జూన్ మాసంలో 106%, వార్షిక లక్ష్యంలో 84% సాధించడం జరిగిందని వెల్లడించారు. అలాగే సంక్షేమంలో కూడా ఆజీవన్ ఏరియాలోని సింగరేణి ప్రభావిత గ్రామాల్లో 23 కిలోమీటర్ల రోడ్లు వేయడం జరుగుతోందని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా ఉత్తమమైన మందులను అందించడం జరుగుతోందని తెలిపారు. కార్మిక కుటుంబాలకు సిద్ధమైన జలం అందించేలా ర్యాపిడ్ గ్రావిటీ పనులకు వేగవంతం చేయడం జరుగుతోందని వెల్లడించారు. ప్రాంతంలోని నిరుద్యోగ పిల్లలకు వృత్తి శిక్షణ కోర్సులను ఇప్పించడం జరుగుతోందని, మరో 7 లక్షల రూపాయలతో 4 కొత్త కోర్సులను ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. మీడియా సమావేశంలో ఆజీవన్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, అధికారులు ఆంజనేయ ప్రసాద్, చిలక శ్రీనివాస్, జితేందర్ సింగ్, వరప్రసాద్, వీరారెడ్డి, హనుమంతరావు, వేణు తదితరులు పాల్గొన్నారు. 2.7 lakhs గాను 2.9 lakhs సాధించి 106%తో చేసి ఉత్పత్తిని అధికంగా పెంచినందుకు అందులో అక్కడ సంబంధించిన ఉద్యోగులను, సూపర్వైజర్లను, అధికారులను మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది. శాండ్ సప్లై ఏదైతే ఉందో ఇంతకుముందు లేదు. శాండ్ సప్లైస్ మెరుగుపడతారు నుంచి 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మెరుగుపడుతున్నారు. ఇంకా టీడీకే 11 ఇంక్లైన్ లో కొంత ఉత్పత్తి తగ్గిన మాట విషయం దాన్ని మాట్లాడిందంటే దాని ఉంది. కాకపోతే టీడీకే 11 విషయం గురించి మీ అందరితో పంచుకోవడం ఏంటంటే, ఇప్పటిదాకా 2 కంటిన్యూస్ ఫైనల్ అనేది 3వ కంటిన్యూస్ ఫైనల్ అనేది కార్పొరేట్ లో ఉన్నది. టెండర్లు సుమారు 1 నెల లోపల టెండర్లు మనము 3వ కంటిన్యూస్ ఫైనల్ సంతోషిస్తున్నాము. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో CFO అంటాం అది 1.5 మిలియన్ టన్స్ గాను అనుమతులు లభించాయి. ఇది మనం ఉత్పత్తి పెంచుకోవడానికి. సో తొందరలోనే ఈ నెలలోనే టెండర్లు ప్రకటించడం, ఒక 3-4 నెలల్లో కొత్త సీఎం రావడానికి శాండ్ సప్లైస్ బాగా మెరుగైంది. అట్లే ఎంశాండ్ ప్లాంట్ అవుతుందో అది కొద్ది రోజులు. OC5 విషయానికి వస్తే ఈ నెల 9న జాతీయ సంఘాలు సమ్మె నోటీస్ అని ఇవ్వడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మిత్రులారా, సింగరేణి సమ్మె రహిత సంస్థగా చేస్తూ కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరి యొక్క సమిష్టి కృషితో ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చాము. ఇది దేశవ్యాప్త సమ్మె. ఇందులో మన కంపెనీకి సంబంధించినవి అతి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది కాక సమ్మెల కంటే కూడా మనం చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు అని ఇంతకుముందే మన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ ఇంతకుముందే రుజువు చేశాము. ఈసారి కూడా కార్మికులందరికీ, ఉద్యోగ సంఘ నాయకులకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, సమ్మె అవసరం లేకుండానే మనం చర్చల ద్వారానే పరిష్కారం సాధించవచ్చని బలరాం నాయక్ గారు, గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీస్, మరియు డైరెక్టర్ గారు గౌతమ్ పొట్రు గారు ఈ మధ్యనే చెప్పి ఉన్నారు. వారి యొక్క సూచనలను స్వీకరించి మన ఉద్యోగాలకు హాజరై మన యొక్క కంపెనీ సంస్కృతి ఏదైతుందో చర్చల ద్వారా సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అన్న దాన్ని నిరూపించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.